భగవానుణ్ణి ఆరాధన చేసేటువంటి వాళ్ళలో నారద, పరాశర, వ్యాస, భాగవతము రాసినటువంటి వీళ్ళందరినీ ఎవరు పూతనామాచులు కావచ్చు, సమస్తమైనటువంటి భక్తావళి కావచ్చు. ఇటువంటి భక్తావళి అందరూ కూడా విష్ణు భగవానుని ఎంతో విధంగా స్తోత్రాన్ని చేసి ఎంతో విధంగా ఆరాధన చేసి పరమపద ముక్తిని పొందారు. జీవనము ముక్తికి ఈ జీవ ఆత్మ ఆ పరమాత్మను చేరాలి అనంటే నవవిధ భక్తుల్లో కూడా స్తోత్రం అనేటువంటి భక్తి ముఖ్యస్థుగా ఉండేటువంటి భక్తి. ఈ స్తోత్రానికి ముఖ్యస్థుగా అగ్రపీఠమైనటువంటిది ఏమిటయా? మనందరికీ తెలిసినటువంటిది విష్ణు సహస్రనామము అని తెలియజేస్తుంది. స్తోత్రం చేయవా విష్ణు సహస్రనామం. విష్ణు సహస్రనామం స్తోత్రం చేస్తే ఒక మహోత్కృష్టమైనటువంటి విష్ణువు యొక్క సారాంశం మొత్తం తెలుస్తుంది అని అర్థం. విశ్వం విష్ణు అని అంటుంది. విశ్వానికి మూలమైనటువంటి వాడు విష్ణు భగవానుడు అని చెప్పి తెలియజేస్తుంది. అటువంటి విష్ణు భగవానుడు మిగతా నామాలన్నీ కూడా ఆ విష్ణుమూర్తి యొక్క సారాంశాన్ని తెలియజేసే అటువంటివే. కాబట్టి అటువంటి విష్ణు భగవానుడికి సంబంధించినటువంటి స్తోత్రం ఆవిర్భవించినటువంటి రోజు కూడా మాఘ శుద్ధ ఏకాదశి. ఈ ఏకాదశి రోజున భీష్మ పితామహుడు అనేటువంటి వారు భీష్ముడు స్తోత్రం చేస్తే, విష్ణు సహస్రనామ స్తోత్రం చేస్తే వచ్చినటువంటి ధర్మరాజు అడిగాడు, ధర్మాన్ని ఎలా తప్పకుండా పాటించాలి అని తెలియచేయాలి అని అంటే కృష్ణ భగవానుడు అడిగితే నాకేం తెలుసు అని అన్నాడు కృష్ణ భగవానుడు. ఇంకా ధర్మం గురించి సూక్ష్మం తెలుసుకోవడం అన్నమాట. ధర్మాన్ని పాటించేటువంటి వ్యక్తి ఎప్పుడూ కూడా చిన్న చూపు చూసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే నేనేమైనా తప్పు చేస్తున్నానా అని భావనతో. అది నాకు తెలియదు, భీష్ముడు వారికి తెలుసు అని అడిగితే భీష్ముడు అంపశయనం మీద కూర్చున్నాడు అర్జునుడికి వచ్చినటువంటి బాణాలకు. ధర్మమైనటువంటి వాడు కాబట్టి వారు చేసినటువంటి చిన్న తప్పిదం ఏమంటే ఒక స్త్రీ యొక్క మానాన్ని కొంగు లాగేటప్పుడు కాపాడలేకపోవటమే ఆయన చేసినటువంటి చిన్న పొరపాటు. ఆ పొరపాటు వల్లే ధర్మంగా నడిచే అటువంటి భీష్ముడికి కూడా బాణపు దెబ్బలు తగలకుండా ఉండలేదు అని చెప్పి తెలియజేస్తుంది. అటువంటి గొప్పదైనటువంటిది ధర్మ మార్గం. దాంట్లో భీష్ముడిని ధర్మరాజు అడిగాడట. పితామహుడు ఆయన అడిగితే పితామహ అని అడిగితే వాడు ధర్మం గురించి చెప్తుంటే కృష్ణ భగవాన్ని పక్కన పెట్టుకొని ధర్మం అడుగుతున్నావే, ఇది భగవంతుడు ఆడిచ్చేటువంటి ఆట అని చెప్పేసేసి అప్పుడు ధర్మ మార్గమును తెలియచేసి అప్పుడు ఇక నేను జీవితాన్ని త్యాగం చేయాలి, శరీరాన్ని విడిచిపెట్టాలి అని చెప్పిన రోజు కూడా ఆ ఏకాదశి మాఘశుద్ధ ఏకాదశి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చినటువంటిది. అటువంటి సందర్భంలో విష్ణు భగవానుడి గురించి చెప్తూ విశ్వం విష్ణు షట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకృద్భావో భూతాత్మ భూతభావన అని చెప్పి తెలియజేస్తున్నాడు. భూత భవిష్యత్ వర్తమాన కాలములను కానీ, వేదములు సమగ్రమైనటువంటి 4 వేదాల సమగ్ర సారాంశము కానీ, 18 ఉపనిషత్తుల యొక్క ఔన్నిత్యం కానీ, తర్వాత ఇతిహాసంలో ఉన్నటువంటి రామాయణ మహాభారతంలో కానీ ధర్మాన్ని ఆచరణ చేస్తూ ధర్మాన్ని ఆచరణ చేసినటువంటి వ్యక్తి ఏ విధమైనటువంటి దానికి మనకి పరమ పదానికి చూపెడతాడో తెలియచేసేటువంటి తత్వం కూడా స్తోత్ర రూపంలో కూడా ఉంటుంది అని చెప్పి తెలియచేస్తుంది. అటువంటి విష్ణు సహస్రనామ పారాయణాన్ని రేపటి రోజున ఆవిర్భవించినటువంటి రోజు అని చెప్తారు. తర్వాత భీష్మ పితామహుడు పరమ పదానికి కూడా దారికి ఉన్నాడు అని చెప్పి కూడా చెప్తూ ఉండేటువంటిది ఆ ఏకాదశి తిథి. కాబట్టి రేపటి రోజున జరిగేటువంటి భీష్మ ఏకాదశికి ప్రతి ఒక్క విష్ణు సహస్రనామ పారాయణం చేయలేనటువంటి వాళ్ళు కూడా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్పల్యం రామ రామ వరాననే అనేటువంటి మంత్రాన్ని కనీసం 3 సార్లు జపం చేసి తులసి దళాలు కొనుక్కొని చక్కగా కూడా ఆ విష్ణు భగవానుడికి కానీ, కృష్ణ భగవానుడికి కానీ, రామ భగవానుడికి కానీ సమర్పించి పరమ పద ముక్తి దోపానానికి కూడా దారిని మీరందరూ వెతుక్కోవాలి అని చెప్తున్నాను. అదేవిధంగా ఈ స్పీడ్ యుగంలో భగవంతుడు స్తోత్రానికే, నామానికే కట్టుబడి ఉంటాడు అని చెప్పి కూడా తెలియజేస్తున్నాడు. అటువంటి స్వామి ఔన్నిత్యాన్ని తెలియచేస్తూ స్వామి యొక్క గొప్పతనంలో ముఖ్యస్థుగా ఏకాదశి భీష్మ ఏకాదశిని కూడా తెలియచేస్తూ భీష్ముడితో పాటు మనందరము కూడా ధర్మ మార్గాన్ని ఆచరించుకుని ఆ భీష్ముడు ఇచ్చినటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని అంతా కూడా మనందరం కూడా పఠించలేనటువంటి వాళ్ళు రామమంత్రంతో అయినా సరే, జయమంత్రమైనా సరే చదువుకుని పరమ పద ముక్తికి సోపానానికి దారి చూసుకోవాలి అని చెప్పి తెలియచేస్తూ
ఓం నమో వెంకటేశాయ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః.